ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 21/2019 నుంచి 26/1/2019 మధ్య కాలంలో కన్యా రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పిరికితనము, దుందుడుకుతనము, అసహనము, కోపము, బద్ధకము ఈ వారంలో మీకున్నటువంటి నష్టదాయకమైనటువంటి సూచనలు. పెట్టుబడి పెట్టే విషయంలో కూడా తొందరపాటుతనం వల్ల ఆర్థిక నష్టాన్ని పొందుకోవడము, వ్యవహారంలో తెలియని విషయంలో అధికంగా జోక్యం చేసుకొని నష్టపోవడము, మాట పడడం, అనవసరమైనటువంటి వివాదాస్పద అంశాల్లో తలదూర్చడము, లంచగొండులుగా మారడము, ఉద్యోగానికి రాజీనామా చేయడము లేదా సస్పెండ్ అవ్వడము లేదా ఆకస్మికంగా దూర తీరానికి బదిలీ అవ్వడము, డిప్యుటేషన్ మీద మిమ్మల్ని పనికి మాలిన చోట ఉంచే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మత్స్యశాఖ, రవాణా, విద్యుత్తు, స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖలో పనిచేసే వారిని ఈ విధమైనటువంటి ఇబ్బందులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు లేనిపోని అపవాదులు, మీకు క్రియేటివిటీ లేకపోవడం వల్ల అనవసర విషయంలో తెలుసన్నటువంటి భ్రమతో ఇతరుల ప్రాజెక్టులలో జోక్యం చేసుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం వల్ల నష్టం. పై అధికారులతో అధికమైనటువంటి మమేకం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని తొందరపాటుతనము, గొప్పతనము నష్టాన్ని కలిగిస్తుంది. ఊహించని విధంగా అతి ఆత్మవిశ్వాసంతో రాసేటువంటి పరీక్షల్లో నిష్ఫలులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇంటి దగ్గర అమ్మా నాన్నలకు తెలియకుండా పరీక్షలకు గైర్హాజరయ్యి ప్రేమ కలాపాలు సంధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి విద్యార్థులు జాగ్రత్తగా కుటుంబ పరువుని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు పరిపూర్ణటువంటి స్థితిని సాధించి విజయాన్ని పొంది ఉద్యోగస్తులై తరువాత మీ ప్రేమ కలాపాల్లో తల్లిదండ్రులను ఒప్పించి ప్రయోజనకరమైనటువంటి దాంపత్యాన్ని పొందడం మంచిది అన్న సూచనగా చెప్పబడుతోంది. విద్యను మాత్రం అశ్రద్ధ చేయకండి, ఇది సూచన. వాహన విషయంలో అజాగ్రత్తగా ఉండడము, అంటే వాహనం దొంగిలించబడడం, తాళం సరిగా వేయకపోవడం వల్ల మీ వాహనం చాలా ఈజీగా దొంగిలించబడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వాహనంలో ధనం అధికంగా పెట్టుకొని ప్రయాణం చేయడం నష్టము. వాహనంలో డబ్బు అలాగే ఉంచి షాపింగ్కి వెళ్ళడము ధన నష్టం సంభవించడము. బ్యాంకింగ్ రంగ సంస్థల దగ్గర ధనాన్ని నిల్వ చేయడము, తీయడము రెండు కూడా నష్టాన్ని కలిగించే అవకాశము, మోసపోయేటువంటి ప్రమాదము లాంటివి మీకు కనబడుతున్నాయి. అజాగ్రత్త వల్ల ధన నష్టము. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల్లో ఉన్నవారు వీసా సంబంధ సమస్యలు జటిలమయ్యే అవకాశం ఎక్కువ కనబడుతున్నది. శని, రాహు, కుజ, బుధ గ్రహాల యొక్క జపాన్ని తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయా గ్రహాల యొక్క ధాన్యాన్ని, కందులు, శనగలు, పెసర్లు, నల్ల నువ్వులు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయడం కూడా మీకు అనుకూలవంతమైన శుభస్థితి కలగడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయ నాయకులకి అసౌకర్యము, పదవి లభించే అవకాశాలు కనబట్టం లేదు. అనగా మీ ప్రయత్నం పూర్తిగా ఉండేట్టుగా లేదు. కళాకారులకి కాంట్రాక్ట్లు వచ్చినట్టే వచ్చేసి అవి కాస్త పక్కకు మరలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలపైన దృష్టి ఎక్కువగా పెట్టండి. పిల్లలపైన అధిక దృష్టి పెట్టడం మంచిది. వారి వల్ల మీకు ఏదైనా అసౌకర్యం కానీ అవమానం కానీ పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త జాగ్రత్త వహించండి. పనికి మాలిన విషయాల గురించి అధికంగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం మంచిది. పక్కింటి వారి యొక్క అనవసర ప్రేలాపనలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. దృష్టి దోషాలు ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. వాటన్నిటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. నూతన వ్యాపారం మంచిది కాదు. విదేశాలకు విద్యార్థులు చేసేటువంటి ప్రయాణం కూడా అధిక శ్రమ, అధిక ఆర్థికమైనటువంటి భారాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది.
జాగ్రత్తగా ఉండండి, లేదా మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 20, 21, 22, 23వ తేదీ 4 రోజులు కూడా 6, 7 అంకెలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. 24, 25, 26 తేదీలలో 5 అంకెను శుభమైనటువంటి అంకెగా చెప్పబడుతుంది. ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాలను ప్రారంభించి ఆనందాది యోగాలు పొంది శుభమైనటువంటి ఆనందాది యోగాలు పొందుతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.